హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై హెల్దీ. దిస్ ఈజ్ హేమ. ఈరోజు నేను మీకు మునక్కాడ పప్పుచారుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. పప్పుచారు అందరూ జనరల్గా చేస్తుంటారు, బట్ నేను ఈరోజు మీకు స్పెషల్గా మునక్కాడలతో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి ఇడ్లీలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. జనరల్గా మనం చేసే పప్పుచారు కన్నా కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని మనము రెసిపీని చూడబోయే ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. కుక్కర్ని తీసుకొని అందులో నేను ఒక 1/2 కప్పు కందిపప్పుని తీసుకున్నాను. అలాగే ఇందులోనే నేను 1 టీ స్పూన్ పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలాగా పెసరపప్పుని మనము 1 టీ స్పూన్ కనుక ఇందులో యాడ్ చేసుకున్నామంటే మనకి పప్పుచారు తిక్కుగా వస్తుంది. సో ఈ టిప్పుని ఫాలో అవ్వండి. సో దీన్ని నీట్గా మనము ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో ఇప్పుడు మనము వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 500 ml వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. సో కొంచెంసేపు ఒక 20 నిమిషాలు దాన్ని మనము నానబెట్టుకుందాం. ఈలోగా నేను ఒక 50 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. సో ఒక 2 టైమ్స్ కడుక్కొని ఇందులో వాటర్ పోసి నానబెట్టుకుందాం. సో ఒక 20 మినిట్స్ తర్వాత మనకి కందిపప్పు అంతా కూడా బాగా మనకి నానింది. ఇందులో నేను ఒక 2 మీడియం సైజ్ టమోటాస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నేను డైరెక్ట్గా ముక్కలకు కట్ చేసి యాడ్ చేయట్లేదు. ఇలాగా మనం కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది, పులుపు తగలకుండా. ఇక్కడ నేను మునక్కాడలన్నింటినీ కూడా ఒక బంచ్ లాగా టై చేసుకొని ఇందులో పెట్టుకుంటున్నాను. మనం విడివిడిగా కనుక యాడ్ చేసామంటే అవి కుక్ అయినప్పుడు అంతా విడిపోయి మనకి పప్పుచారు అంతా కూడా మిక్స్ అయిపోతాయి. ఇక్కడ నేను ఒక 5 గ్రీన్ చిల్లీస్ని ఇట్లా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనకి పప్పు ఉడికేటప్పుడు పొంగు పైకి రాకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా త్వరగా కుక్ అవుతుంది. నేను ఈ టైంలో సాల్ట్ని యాడ్ చేయట్లేదు. ఇలాగా విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈలోగా మనకి చింతపండు అంతా కూడా మెత్తగా నానింది. దీంట్లో నుంచి మనము జ్యూస్ని అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్ వచ్చింది. చూద్దాం, పప్పు అంతా కూడా మనకి బాగా ఉడికిపోయింది. చూసారు కదా. సో ఇలాగ ఉడికిపోయిన పప్పులోంచి మనము మునక్కాడలని సపరేట్గా తీసి పెట్టుకుందాం. సో ఈ పప్పును మనము ఇప్పుడు పప్పు గుత్తితో ఎంచుకోవాలి కదా, అందువల్ల నేను మునక్కాడలను తీసి పక్కన ఉంచుకుంటున్నాను. సో ఈ విధంగా తీసి పక్కన ఉంచుకొని ఇప్పుడు ఈ పప్పునంతా కూడా మనము స్మాష్ చేసుకుందాం. ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను సీ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మామూలు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ పప్పునంతా కూడా పప్పు గుత్తితో బాగా మెత్తగా స్మాష్ చేసుకుందాం. మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకులు ఉండే విధంగానే మనం దీన్ని స్మాష్ చేసుకుందాం. సో ఈ విధంగా స్మాష్ చేసుకున్న పప్పులో ఇప్పుడు ఆల్రెడీ మనము జ్యూస్ తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇందులోనే నేను కరివేపాకుని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసినటువంటి మునక్కాడల్ని అంతా విప్పేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. తాడు కట్టి ఉంచాం కదా, అదంతా తీసేసి మనం మునక్కాడల్ని ఇందులో యాడ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనము తాలింపు వేద్దాం. ఇందులో నేను 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేశాను. నేను వేసిన పచ్చిమిర్చి నాకు కారం సరిపోలేదు, అందువల్ల నేను 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. మీరు టేస్ట్ చూసుకొని మీకు అవసరమైతే పౌడర్ని యాడ్ చేసుకోండి, చిల్లీ పౌడర్ని. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఆనియన్స్ అంతా కూడా కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఆయిల్లో ఈ ఆనియన్స్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు ఇష్టమైతే టమోటాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ నేను పప్పులో యాడ్ చేశాను కాబట్టి ఇందులో నేను యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మొత్తం మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనము రెడీ చేసి పెట్టినటువంటి పప్పుచారుని అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్, పులుపు అంతా చెక్ చేసుకొని మనకి మరీ పుల్లగా అనిపిస్తే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది పులుపు అంతా కూడాను. కారం పులుపు నేను కారం ఆల్రెడీ యాడ్ చేశాను కదా, నాకు సరిపోయింది. ఇప్పుడు మనము టేస్ట్ చూసుకుందాం ఉప్పు సరిపోయిందా లేదో. సో మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇట్లాగా బాయిల్ అయిన తర్వాత ఒక 5 minutes మనము బాయిల్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని చూస్తున్నారు కదా, మనకి పప్పుచారు రెడీ అయిపోయింది. సో ఎంతో టేస్టీగా ఉండేటువంటి మునక్కాడ పప్పుచారు రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.